ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా విద్యార్థి యొక్క చదువు క్రమశిక్షణే రేపటి భారతదేశ అభివృద్ధి పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి విద్యార్థుల యొక్క రాస్తున్న ఎగ్జామ్ పేపర్లు లీక్ చేస్తే రేపటి నాడి భావి పౌరులు ఏ విధంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బయటికి వస్తారు, ఏ విధంగా దేశానికి సేవ చేస్తారు అనేది ఒక్కసారిగా భారత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒకసారి విజ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి భారతదేశం యొక్క ఔన్నత్యం, అభివృద్ధి ప్రపంచ దేశాలతో పోటీ పడే శక్తి రావాలంటే ఇక్కడ నిజాయితీగా ఎగ్జామ్ నడవాలి. ఆ ఎగ్జామ్లు నడిచినప్పుడు క్వాలిటీ విద్యార్థులు బయటికి వచ్చి ఇక్కడ క్వాలిటీ అయిన సర్వీస్ ఇస్తారు. అలాంటి సర్వీస్ ఇచ్చినప్పుడే భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడి ఔన్నతమైన స్థాయిలో ఉంటుంది. ప్రపంచానికి విశ్వగురువుగా మళ్ళీ మనం ఎదగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విశ్వగురువు అని మీరు చెప్పుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఇలాంటి విద్యార్థులకు నిజమైన ఎగ్జామ్స్ కూడా నిర్వహించని పరిస్థితుల్లో మీరు ఉంటే రేపు భారతదేశాన్ని బాగు చేస్తామని ఏ విధంగా మీరు చెప్పుకుంటారు? సిగ్గుచేటుగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇప్పటికే దాదాపు 4-5 సార్లు ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసి భావి భారత పౌరులని నిర్వీర్యం చేసి ఎక్కడో శ్రమించి కష్టపడి రూపాయి కష్టపడి కోచింగ్ సెంటర్లో పంపించి కాలేజీ ఫీజులు కట్టి చదివిస్తే నిజమైన విద్యార్థులను బయటికి రాకుండా క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసింది మీరు. భారతదేశంలో నిజమైన ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే మీరు. కాబట్టి దీని బాధ్యత వహిస్తూ మీరు నిజమైన పౌరులైతే, నిజమైన భారతీయులైతే, నిజమైన దేశభక్తి మీకుంటే ఇది ఇమ్మీడియట్లీగా రిజైన్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ కి రావాల్సిందిగా ఈ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్.